టీచర్ క్లాస్లో క్రియల గురించి క్రియాపదాలను గురించి తెలుసుకుందాం. ఇప్పుడు క్రియలు మూడు రకాలు. ఒకటి కర్త, కర్మ, క్రియ. ఇవి మూడు కూడా భాషా భాగాల్లో ప్రధానమైనటువంటివి. కర్త అనగా ఒక పని చేసిన వానిని కర్త అంటారు, లేదా ఒక పని ఎవరి వల్ల చేయబడుతుందో తెలియజేసే శబ్దమే కర్త. ఉదాహరణ చూసినట్టయితే బాలుడు చదివెను. ఇక్కడ కర్త బాలుడు. ఆమె పాట పాడెను. ఇక్కడ కర్త ఆమె. ఓకే. కర్మ. కర్మ అనగా ఒక వాక్యంలో క్రియ యొక్క ఫలమును పొందు వానిని కర్మ అని అంటారు. అంటే ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఆ పనిలో అది విజయం కావచ్చు, లేకపోతే విఫలం కావచ్చు, ఏదైనా అది జరుగుతుంది అని చెప్పేదాన్ని కర్మ అంటారు. ఓకే. అలా ఫలితాన్ని చెప్పేదే కర్మగా చెప్తూ ఉంటాము. రాముడు రావణ్ణి చంపాడు. ఓకే. ఇక్కడ కర్మ రావణుడు. ఎవరు చంపబడినటువంటి వ్యక్తి? రావణుడు. కాబట్టి అతడు కర్మ అవుతాడు. ఇక చంపడము అనేటటువంటిది క్రియ అవుతుంది. ఇక్కడ చూడండి, క్రియ అంటే కర్త చేసే పని క్రియ అంటారు. పోతన భాగవతాన్ని రచించాడు. పోతన అనేటటువంటిది కర్త, భాగవతము అనేది కర్మ, రాయడము అనేటటువంటిది, రచించడము అనేటటువంటిది క్రియ. అలాగే రాముడు రావణ్ణి వధించాడు. ఇందులో రాముడు కర్తగా ఉంటాడు. ఇక క్రియ చంపడం అనేది క్రియ, కర్మ అనేది రావణుడు. ఈ విధంగా కర్త, కర్మ, క్రియలతో వాక్య నిర్మాణం చేయడం అనేది, వాక్యాలు ఏర్పడడం అనేది మనకు కనిపిస్తుంది. ఇక సమాపక క్రియలు, అసమాపక క్రియలు. సమాపక క్రియ అంటే కంప్లీట్ సెంటెన్స్. అంటే ఒక వాక్యము పూర్తిగా చెప్పబడితే దాన్ని ఏమంటారు అంటే సమాపక క్రియ అంటారు. ఒకవేళ ఒక వాక్యము అసంపూర్ణంగా ఆగిపోయింది అంటే దాన్ని అసమాపక క్రియ అంటారు. ఇక్కడ భూతకాల క్రియ. భూతకాల క్రియ అంటే భూతం, గతంలో జరిగింది. తిన్నాడు, ఇది భూతకాల క్రియ. అదే తింటూ ఉన్నాడు వర్తమాన కాలపు క్రియ. తింటాడు భవిష్యత్ కాలపు క్రియ. అంటే ఇలా క్రియ అనేది భూత, భవిష్యత్, వర్తమానాల్లో మారుతూ ఉంటుంది. అది తిన్నాడు, తింటున్నాడు, తింటాడు, ఇలా మూడు విధాలుగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే కంప్లీట్ కానటువంటి సెంటెన్స్. వాక్యార్థాన్ని పూర్తి చేయనిది, అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వనట్టిది అని 6 విధాలుగా చెప్తారు. కార్త్యకం అనగా ధాతువునకు ఈ చేరుతుంది. ఉదాహరణకి చూసినట్టయితే తిని, వెళ్ళి, వచ్చి, ఇదంతా కూడా ఇన్కంప్లీట్ సెంటెన్స్. తిని ఆ తర్వాత ఏం చేశాడు అనేటటువంటి ఒక ప్రశ్న అనేది ఉదయిస్తుంది. ఆ తర్వాత ఏం చేశాడు అనేది కంప్లీట్గా లేదు. కాబట్టి ఇది అసమాపక క్రియ. ఇక వ్యతిరేకార్థం, ధాతువునకు అక చేరుతుంది. తినక, చేయక, వినక, ఏం చేస్తున్నావు, మరి ఏం చేస్తున్నాడు అంటే ఇది కూడా ఇన్కంప్లీట్. ఇవి వినకుండా, చదవకుండా ఏం చేస్తున్నాడు అనేటటువంటి మరొక అర్థం కూడా ఉంది. కాబట్టి ఇది కూడా ఇన్కంప్లీట్ సెంటెన్స్, అసమాపక క్రియ. శత్రార్థకం, ధాతువునకు చున్ చేరుతుంది. చున్ చూడండి, తినుచున్, వెళ్ళుచున్, రాస్తున్, చదువుచున్, ఇలా ఉంటే దాన్ని చున్ అనేటటువంటిది చేరితే దాన్ని శత్రార్థకము అంటారు. ఇది కూడా అసమాపక క్రియ. తుమార్థకము అంటే అన్ చేరుతుంది ధాతువునకి. తిన్నన్, విన్నన్, చదువన్ చేత కాదు, వినన్ చేత కాదు, తినన్ చేత కాదు. ఇక్కడ నన్ అనేది చేరుతూ ఉంటుంది. మరి ఏమవుతుంది? ఇది ఇన్కంప్లీట్ అన్నమాట, కంప్లీట్ కాలేదు. కాబట్టి ఇది అసమాపక క్రియ. ఛేదార్థకం, ధాతువునకు ఇనన్ చేరుతుంది. అంటే తినినన్, వినినన్,
చదివినన్. ఏది చేసినా సరే, నువ్వు తిన్నా అంతే, తినకపోయినా అంతే, చదివినా అంతే, చదవకున్నా అంతే. ఇట్లా ఇన్ అనేటటువంటిది, ఈనన్ అనేటటువంటిది ఇక్కడ ప్రత్యయంగా చేరుతూ ఉంటుంది ధాతువుకి. అలా చేరితే దాన్ని ఛేదార్థకము అంటారు. ఎంత తిన్నా ఇలానే ఉంటాడు, ఎంత తిన్నా ఇంతే అని చెప్పేసి అంటూ ఉంటారు కొందరిని, అవునా? అలా అన్నమాట. ఇంకా అంతర్యార్థకము అంటే ఏంటంటే ధాతువునకు డున్ చేరుతుంది. డున్ అనేది ఎలా చేరుతుందో చూడండి. తినుడున్, వినుడున్, చదువుడున్. ఇక్కడ డున్ డున్, చదువుడున్ అంటే ఏదో ఒక సంగీత స్వరంలాగా చదువుడున్, చెప్పుడున్ అని కాస్త శబ్దంతో చెప్పడమే ఏంటి అనంతార్థకం. ఓకే, అది ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ఎదుటి వ్యక్తి ఆనందంగా తీసుకోవచ్చు లేదా హాస్యంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇలా అంతర్యార్థంతో చెప్తే దాన్ని ఏమంటారు? డున్ అనేటటువంటి ప్రత్యయం ధాతువుకి చేరడం. ఇక వివరణ. క్రియకు మూల రూపాన్ని ధాతువు అంటారు. ఉదాహరణ తిను, వెళ్ళు, విను, చదువు మొదలైనటువంటివి. ఇవి ఈనాటి భాషా అంశాలలో అసమాపక క్రియలు, సమాపక క్రియలు.